అలానే మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చాలా దూకుడుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా జర్మనీ, స్విట్జర్లాండ్, అలాగే అమెరికా, సింగపూర్, యుఏఈ ఇలాంటి వాటిల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 2వ తారీఖు నుంచి లండన్ వెళ్తున్నారు. అక్కడ సిఐఏ సదస్సులో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టుల్ని కలుస్తారు. నవంబర్ 14, 15 తారీఖుల్లో విశాఖలో జరగబోయేటువంటి పారిశ్రామిక సదస్సు, దాని యొక్క ప్రాముఖ్యత, వీటన్నిటిని వివరిస్తారు. అలాగే లోకేష్ గారు ఆయన ఆఫ్రికా కంట్రీస్కి వెళ్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడతారు. ఆయన నవంబర్లో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సుకు వాళ్ళని ఆహ్వానిస్తారు. వీళ్ళిద్దరూ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో నెలకొల్పేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా కర్ణాటకలో, తెలంగాణలో చర్చ జరుగుతుంది. కర్ణాటకలో అయితే ఒక హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు అసలు గూగుల్ ఎందుకు వెళ్ళింది, బెంగళూరు రావాల్సినటువంటి గూగుల్ ఎందుకు వైజాగ్కి వెళ్ళింది అనేది. అయితే లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ ఏం చెప్తున్నారంటే, ఇది ఏదో వైజాగ్కు సంబంధించినటువంటి కంపెనీ కాదు, ఇది భారతదేశం గర్వించదగ్గ కంపెనీ. గూగుల్ ఓపెన్ ఏఐ డేటా సెంటర్ రావడం అనేది ఇది టోటల్ భారతదేశం గర్వపడేటువంటి ఒప్పందం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం, ఒప్పందం కుదిరినటువంటి దాన్ని బేస్ చేసుకొని బీబీసీ ఇంటర్నేషనల్ సంస్థ కథనం ఇచ్చింది. ఇప్పుడు వాల్ స్ట్రీట్ ఒక కథనాన్ని రాసింది. అది కూడా ఇంటర్నేషనల్ పత్రిక. అది ప్రత్యేకమైన కథనాన్ని రాసింది. అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం అనేది చిన్న విషయం కాదు అనేది ఈ రెండు బీబీసీ అలాగే వాల్ స్ట్రీట్ ఇచ్చినటువంటి కథనాలను బట్టి అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం కూడా వైజాగ్ వైపు చూస్తుంది. అనేక కంపెనీలు వైజాగ్లో బ్రాంచ్లు పెట్టుకోవడానికో లేదంటే వైజాగ్లో సంస్థలను నెలకొల్పడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకే లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, 2029 నాటికి ఒక వైజాగ్లోనే 5 లక్షల ఐటీ నిపుణులు ఉండబోతున్నారు, అక్కడ పనిచేయబోతున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. టోటల్గా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి యువకులం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ, దాన్ని ఫుల్ఫిల్ చేసే దిశగా వేగంగా వెళ్తున్నారు. ఒక్క 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు. దాదాపు 6 లక్షలకు పైగా ఉద్యోగాలని కల్పించారు అనేది ప్రభుత్వం చెప్తోంది. మరి ఇంత దూకుడుగా వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనే లోకేష్ గారు సమగ్ర అభివృద్ధి ఏపీకి ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగా డ్రోన్ టెక్నాలజీని డ్రోన్ హబ్గా కర్నూలుని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతిని, శ్రీ సిటీని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీ సిటీ డెవలప్ అయింది. అక్కడ తయారవుతున్నటువంటి ఏసీలు దేశంలో మొత్తం ఎన్ని తయారవుతున్నాయి, సగం అక్కడే తయారవుతున్నాయి. సో కాబట్టి అక్కడ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారబోతుంది. ఇక ఐటీ హబ్గా వైజాగ్ని మార్చబోతున్నారు. అది ఆటోమేటిక్గా అదే మారబోతుంది. ఎందుకనంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒప్పందం కుదిరిన తర్వాత అనేక కంపెనీలు వైజాగ్ రావడానికి సిద్ధమయ్యాయి. అలాగే గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ వచ్చేస్తుంది, ఐబిఎం వస్తుంది. అమరావతిలో 26 జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభం కాబోతుంది. అక్కడ ఆల్రెడీ టవర్స్ డిజైన్ అయిపోయింది. సిఆర్డిఏ ఓపెన్ చేశారు రీసెంట్గా. పరిపాలనా భవనం, అమరావతి పరిపాలనా భవనం సిఆర్డిఏని ఓపెన్ చేశారు. దాన్ని చూస్తే రాబోయేటువంటి రోజుల్లో రాజధాని ఎలా ఉండబోతుంది అమరావతి అనేదానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ లాగా అమరావతి రైల్వే స్టేషన్ని
తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టేడియం ఇవన్నీ అక్కడ రాబోతున్నాయి. కన్వెన్షన్ సెంటర్స్ 4 రాబోతున్నాయి అక్కడ. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉన్నటువంటి ఆలోచన. అందుకే భూ సమీకరణ కాదు, భూ సేకరణకి వెళ్ళాలి అవసరమైతే అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి రైతులు భూ సమీకరణకే మొగ్గు చూపుతూ స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. అందుకే మిగిలినటువంటి రాష్ట్రాలకు లేనటువంటి ల్యాండ్ బ్యాంకు ఒక ఆంధ్రప్రదేశ్కి ఉందని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మీరు తెలంగాణకు వెళ్ళినా ల్యాండ్ బ్యాంక్ రాదు, కర్ణాటకకు వెళ్ళినా రాదు, తమిళనాడుకి వెళ్ళినా రాదు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి దీని ప్రభావం ఏ రాష్ట్రం మీద ఎక్కువ పడే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధానంగా పరిపాలన బాగుందా లేదా అనే దానికి ఒక లిట్మస్ టెస్ట్ లాగా రియల్ ఎస్టేట్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఎవరు ఆద్యం పోసారు దీనికి, ఇలాంటి దానికి అని అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు మీరు ఏం చేశారు అని అడిగితే రియల్ ఎస్టేట్ని పెంచామని చెప్పారు. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అదే చెప్పారు. పైగా అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది, అందుకని తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని చెప్పి ఇంకొక పాయింట్ యాడ్ చేశారు. కరెక్ట్గా ఇక్కడే అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది, తెలంగాణలో భూముల రేటు పెరిగాయి అని అంటే బీఆర్ఎస్ పార్టీ లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క ఆలోచన ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఆయన ఏం చెప్పారు, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన కానీ కేసీఆర్ గారు కానీ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే 10 ఎకరాలు తెలంగాణలో వచ్చేది, కానీ ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు వస్తుంది. ఇదే నేను చేసిన గ్రోత్, ఇదే నేను చేసిన అభివృద్ధి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ పెరగడాన్ని పరిపాలన సమర్థత కింద కొలమానం చేస్తూ ఉన్నారు, కొలమానంగా భావిస్తూ ఉన్నారు. మరి అదే కొలమానం కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కనుక అన్వయింపజేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాకముందు అమరావతిలో రియల్ ఎస్టేట్ లేదంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికి డబుల్ అయ్యింది. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక బెంచ్ మార్క్గా తీసుకోవాలా అని అంటే రియల్ ఎస్టేట్ పెరుగుదల తగ్గుదలని బెంచ్ మార్క్గా తీసుకోవడానికి లేదని, అసలు ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే ఆ లీడర్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రభావం పడుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. బహిరంగంగా కర్ణాటక మంత్రులేమో కర్ణాటకలో చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఎక్కువ ఏ రాష్ట్రం మీద పడుతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ ప్రభావం అని అంటే కర్ణాటక మీద, అలాగే తెలంగాణ మీద పడుతుంది, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా పడుతుంది అని చెప్పి ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళే ఒక అంచనా వేస్తున్నారు. 2029లో తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ భూముల కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ భూములు లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతికి సంబంధించినటువంటి రాజధాని ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. మరి ఇప్పుడు అమరావతి పెరుగుతున్నప్పుడు హైదరాబాద్ తగ్గుతుంది అనేటువంటిది సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు మనం నమ్మదగ్గ అంశంగా తీసుకోవచ్చు అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.